ఇవి మా ఇంట్లో టెర్రస్ గార్డెన్లో పూసిన పూలండి. చూడండి ఎంత బాగా పూసాయో. అన్ని దేవుడి పూలే, గన్నేరు పూలు, నందివర్ధనం పూలు అన్నమాట, శంఖం పూలు, మందార పూలు చాలా బాగా పూసాయి. ఒకసారి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇవాళ మీకు ఏంటంటే నేను తులసి గురించి చెప్తానండి. నా దగ్గర మెడిసినల్ వాల్యూస్ ఉన్న తులసి ఎంత బాగా వస్తుందో, అవి ఎక్కడ దొరుకుతాయో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఇదేంటంటే మామూలుగా ఇది కృష్ణ తులసి అన్నమాట. ఇంటి ముందు వేసుకున్నాను, కోటలోను, తులసి కోటలో. ఈ పక్కదేమో అడవి తులసి అండి. ఇదేంటంటే అడవి తులసి శ్రీశైలం నుంచి తెచ్చుకున్నాను. ఎంత బుష్ లాగా వచ్చిందో చూడండి, ఎంత పెద్దగా అయిందో. చిన్న మొక్క అండి, చాలా చిన్న మొక్క తెచ్చుకున్నాను, ఇంత బాగా వచ్చింది. ఇది అడవి తులసి అనమాట. ఓన్లీ శ్రీశైలంలో దొరుకుతుంది. దీని ఆకులు చాలా చేదుగా ఉంటాయి అన్నమాట. తర్వాత నేను ఇంకో తులసి చెప్తాను. ఇదేమో కర్పూర తులసి. కర్పూర తులసి ఏంటంటే ఇక్కడేనండి, మిలిటరీ నర్సరీ ఉంది కదా, అందులోంచి తెచ్చుకున్నాను. ఇదేమో లవంగ తులసి. ఈ లవంగ తులసి కూడా లవంగ వాసనతో చాలా బాగుంటుంది. టీ అది పెట్టుకునేటప్పుడు మనం అందులో వేసుకోవచ్చు అనమాట ఈ లవంగ తులసి. ఇదేమో రుద్రజడ. మీరు చూసే ఉంటారు కదా, చాలామంది చూపించే ఉంటారు. ఈ రుద్రజడ కూడా దేవుడికి పూజ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. దీని వాసన అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదేమో మింట్ తులసి అండి. పెప్పర్మెంట్ వాసన వస్తూ ఉంటుంది. దగ్గు జలుబు అవి వచ్చినప్పుడు కనుక మనం తింటే కనుక ఆకు ఘాటుగా ఉండి. ఇదేమో బృందావనం తులసి అండి. ఇది బృందావనం దించి విత్తనాలు తెచ్చి వేసాను అనమాట. చెట్టు తెచ్చుకోకూడదు అన్నారని విత్తనాలు తెచ్చి వేసాను. ఇదేమో కృష్ణ తులసి అండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. కృష్ణ తులసి బాగా బాగా ఉన్నాయి. కృష్ణ తులసి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ పక్కదేమో మహామాలేడు అనమాట, 9 ఆకుల పత్రం. ఇదేమో తెల్ల జిల్లేడు అండి. తెల్ల జిల్లేడు పూలు పెద్ద పెద్ద పూస్తాయి. బంగారు పూలతో పూజ చేసినట్టు శివుడికి అనమాట తెల్ల జిల్లేడు. ఇదేమో సరస్వతి ఆకండి. ఇది ఆకుని ఏంటంటే తేనెలో ముంచి నూరేసి పిల్లలకు పెడితే కనుక మాటలు చాలా బాగా వస్తాయన్నమాట. అదేమో జమి చెట్టు అండి. ఇదేమో కదంబము. జమి చెట్టు కూడా చాలా మంచిదండి, ఇంట్లో ప్రదక్షిణాలు చేయడానికి దానికి బాగుంటుంది. ఇదేమో ఉసిరి చెట్టు అనమాట. ఇది కూడా టెర్రస్ గార్డెన్లోనే పెంచుతున్నాను నేను. ఇది ఉసిరి చెట్టు. ఇది కూడా నాకు ఇంట్లో పూజకి బాగా ఉంటుందని, దీపం పెట్టుకోవడానికి ఉంటుందని. ఇదేమో రావి చెట్టు. రావాకులో దీపం పెట్టుకుంటాను రోజును. ఇది రావి చెట్టు అనమాట, బాగా వస్తుందండి. వీటన్నిటికీ కూడా కౌడంగి వేస్తాను నేను ఎరువు కింద. ఇదేమో పసుపు చెట్టు. చూడండి, చిన్న అరటి మొక్కలాగా వచ్చింది. ఇంతకుముందు కూడా తీని పువ్వే పెట్టారనమాట, స్టెమ్తో వచ్చిందనమాట. ఇది ఒక్క దుంప వేస్తే చాలండి, పసుపు దుంప బోల్డ్ అంత వస్తుంది. ఇదేమో మల్టీవైటమిన్ మొక్క అండి. 2 ఆకులు కరివేపాకులాగా వేసుకుంటే బాగుంటుంది. ఇదేమో కర్పూర తులసి అండి. ఇది కూడా చాలా బాగుంటుంది వాసన. ఏం లేదు, ఒక మొక్క కనుక మనం వేస్తే రౌండ్ టబ్లో వేసేసామనుకోండి, అన్ని మొక్కల కింద వచ్చేస్తుంది అనమాట, చాలా బాగా వస్తుంది. ఇదేమో రామతులసి అండి. రామతులసి వినే ఉంటారు కదా పేరు. ఈ రామతులసి గురించి తర్వాత చెప్తాను మీకు, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇది రామతులసి. ఇది నాకు ఎలా వచ్చింది ఏంటి చెప్తాను. ఇదేమో వాము మొక్క అండి. వాము మొక్క మామూలుగా వామాకులతో మనం బజ్జీలు వేసుకోవచ్చు. ఇదేమో దాల్చిన చెక్క మొక్క అండి. ఇది దాల్చిన చెక్క మొక్క. ఈ ఆకులు చూడండి ఎంత బాగా వస్తున్నాయి, నిజంగాను చాలా బాగుంటుందండి. ఇదేమో ఏలక్కాయ మొక్క అండి, ఇలాచి మొక్క. పువ్వులు వస్తున్నాయి కానీ ఇంతవరకు కాయలు రాలేదు నాకు. పువ్వులు అయితే మాత్రం బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇది తులసి అండి, మా ఇంట్లో తులసి. నేను కృష్ణ తులసి రోజు పూజకి ఇలా కోసుకుని ఒక డబ్బా నిండా ఉంచుకుని 15 రోజులకు ఒకసారి కోసుకుంటాను అన్నమాట. అదేమో మహామాలేడు.